నమస్కారం ఫ్రెండ్స్. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ హైదరాబాద్ గత 15 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా మిస్ చేసుకుంటుంది. మనము హైదరాబాద్ గ్రోత్ స్టోరీ, ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్, నంబర్ 2 పొజిషన్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మనం నంబర్ 2. ఈ స్టోరీ ఎప్పుడు మొదలైంది? హైదరాబాద్ బెంగళూరుతో ఎందుకు పోటీ పడలేకపోతుంది? ఈ వీడియో చూసే ముందు మీరు గమనించవలసిన ఒక విషయం ఏమంటే, నేను కన్నడిగాను. రెండోది, నా కెరియర్ ప్రారంభించింది నేను బెంగళూరు నుంచి. కాబట్టి బెంగళూరు, అక్కడ సంస్కృతి, భాషపై నాకు బాగానే పట్టు. కనుక ఈ వీడియో నేను ఆంధ్రప్రదేశ్ అనాలిసిస్ కన్నా బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అనాలిసిస్ చాలా ఖచ్చితంగా చేయగలను. ఇవాళ ఈ వీడియో ద్వారా హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడడానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటుంది? అసలు హైదరాబాద్లో లేనిది బెంగళూరులో ఏముంది? బెంగళూరు వదిలి జనాలు హైదరాబాద్ వైపు ఎందుకు చూడలేకపోతున్నారు? అసలు బెంగళూరు వర్త? హైదరాబాద్ ఇంత విస్తరణకు గురైన ఈ రెంటల్ మార్కెట్ వల్ల హైదరాబాద్ వెనుకబడిపోతుందా? బెంగళూరులో ఇన్ని ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ ఈ ఆపర్చునిటీని ఈ 15 ఏండ్లలో ఎప్పుడూ అధిగమించలేకపోయింది. అసలు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ఇది మనం ఎప్పుడూ అంత డీప్గా ఇన్వెస్టిగేట్ అనలైజ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈవెన్ ఆంధ్ర మార్కెట్ కూడా పట్టించుకోను. నేను ఓన్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ మార్కెట్స్పై మాత్రమే నా ఫోకస్ ఉంచాను. కానీ ప్రాక్టికలీ హైదరాబాద్ మార్కెట్ స్తంభించిపోయినా అసలు హైదరాబాద్ మార్కెట్ స్తంభించాలని ఎందుకు? ఇది మొదటి ప్రశ్న. చాలామంది వెర్రి విధవలు హైదరాబాదు డిమాండ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అంతా రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉంది అని 99% మూర్ఖులు ఆలోచించే విధానం ఇది. ఇవాళ అసలు హైదరాబాద్ స్తంభించిపోవడానికి 90% కారణాలు బయటికి, రియల్ ఎస్టేటు డిమాండ్ సప్లైతో సంబంధం లేనివి. మనం మన ఛానల్ స్టైల్లో అనలైజ్ చేద్దాం. అసలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళి బెంగళూరులో మన వాళ్ళు షిఫ్ట్ కావచ్చా? అలాగే బెంగళూరు వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ కావచ్చా? ఈ 2 మేజర్ ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్
ఈ వెబ్ ఉంది కదా, దీన్ని బయటపడవచ్చు. మనం ఇవాళ ప్రాక్టికల్గా బెంగళూరు మార్కెట్ ఎలా ఉంది, హైదరాబాద్ మార్కెట్ దీన్ని ట్యాప్ చేయవచ్చు. ఏ బిల్డర్ ఆలోచించని కోణాలు మనం ఆలోచిద్దాం. హైదరాబాద్లో ఏం జరిగితే ఒక టెక్టానిక్ షిఫ్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రావచ్చు. ఇవాళ రెండు సిటీస్ని కంపేర్ చేసి ఇవాళ డిస్కస్ చేద్దాం. ప్రాక్టికలీ బెంగళూరు ఈజ్ అంటే ల్యాండ్ లాక్డ్ అనొద్దు, ఎందుకంటే ఒక సైడ్ కర్ణాటక, నార్త్ కర్ణాటక ఓపెన్గా ఉంది ఫర్ ఎక్స్పాన్షన్. కానీ 3 సైడ్స్ మనం చూస్తే కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్ర అంటే రాయలసీమ ఏరియా, దీన్ని 3 సైడ్ నుంచి లాక్ చేసేసి, అంటే బహుశా కేరళ లాక్ చేయకపోతుండొచ్చు, డిస్టెన్స్లో దూరం ఉంది. కానీ తమిళనాడు కేరళ బార్డర్స్ ప్లస్ ఆంధ్ర బార్డర్ దీన్ని 3 సైడ్స్ నుంచి లాక్ చేసి, ఎస్పెషల్లీ బెంగళూరులో. అసలు బెంగళూరులో ఇంత కేయాటిక్ ఎన్వైర్న్మెంట్, ట్రాఫిక్ ఇబ్బందులు, వాటర్ ప్రాబ్లమ్స్, ఎయిర్ పొల్యూషన్, హై రెంట్స్, వర్స్ట్ క్వాలిటీ లైఫ్ స్టైల్, ఈ అన్హైజీనిక్ ఫుడ్ ప్లస్ ఈ వెరైటీ లేకపోవడం, ఇన్ని ఇబ్బందులున్న బెంగళూరులో జనాలు ఎందుకుంటున్నారు? ఎవ్వరూ ఆలోచించని కోణాలు, నిజమైన కోణాలు, నిఖార్సైన కోణాలు. మనం బెంగళూరు గ్రోత్ ఆగిపోయిన హైదరాబాద్ దాన్ని ట్యాప్ ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు? మీరు బెంగళూరు సిటీని అబ్జర్వ్ చేయండి. నేను కన్నడిగన్ కనుక చెప్తున్నాను. సౌత్ ఇండియాలో మోస్ట్ కరప్టెడ్ ముదనష్టపు భాష మాట్లాడతారంటే బెంగళూరులోనే మాట్లాడతారు. అంటే టోటల్ కర్ణాటక పట్టుకోండి, సౌత్ ఇండియాలో పట్టుకోండి, అంటే కరప్ట్ అంటే అది ప్యూర్ భాషగానే కాదు. భాషాపరంగా బెంగళూరులో మాట్లాడే భాష కన్నడనే కాదు. అంటే భాషాపరంగా విభజించబడ్డ రాష్ట్రంలో ఆ భాషకే ప్రాముఖ్యత లేకుండా పోతుంది. కానీ బెంగళూరులో మీరు భాషకు అక్కడ నేటివ్స్ ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఆశ్చర్యపోతుండొచ్చు. అసలు వాళ్ళ భాషనే కరప్టెడ్ ఉంది. దాంట్లో 40% తెలుగు, తమిళ్, ఉర్దూ, హిందీ వర్డ్స్ ఉన్నాయి. నేను ఎన్నోసార్లు పోస్ట్ కూడా వేశాను. ఈ ముఖాలకు కన్నడ భాషపై ప్రేమ, జెండాలు, కన్నడిగల మేము కన్నడ మాట్లాడాల్సిందే అని వాదించే ముదనష్టపు విధవలను నేను ఎన్నో పోస్టులు వేసి వాళ్ళని అవుట్రైట్ ఇన్సల్ట్ చేసిన. సిగ్గులేదు పడపల. నీ భాష ఎంత ప్యూర్ ఉంది? అది కన్నడ భాషనేనా? ఇప్పుడు మీరు చూస్తే నార్త్ కర్ణాటకలో గుల్బర్గాలో అక్కడ కూడా పొల్యూట్ అయిపోయింది, ఉర్దూ వర్డ్స్ అన్నీ మిక్స్ అయినాయి. కానీ వీళ్ళు అతి చేయరు. మీరు గుల్బర్గా, హుబ్లీ, నార్త్ కర్ణాటకలో పోయి
మీరు హిందీ మాట్లాడినా ఏం పట్టించుకోరు, ఓకే గుడ్ అంటారు. వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు. అంటే వేరే కల్చర్స్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ డెక్కన్ కర్ణాటక. మరి ముదనష్టపు యమునా కొడుకులు బెంగళూరులో ఈ భాషను పట్టుకొని విర్రవేగి ఊగులాడి బోర్డులు చేంజ్ చేయించే అంత దమ్ము ధైర్యము వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్ చూస్తే బెంగళూరు నా కొడుకులు పిరికి పందలు, ఏమీ చేతగాని దద్దమ్మలు, ఏమీ చేతగాని దద్దమ్మలు. దీన్ని విత్డ్రా చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే నేను అక్కడ ఫ్యాక్టరీస్లో వర్క్ చేశాను. లో లెవెల్ వర్కర్స్ అంతా కర్ణాటక వాళ్ళు. స్కిల్ ఉండదు, ఓపిక ఉండదు, ఆ నైపుణ్యం ఉండదు. కనుక వాళ్ళకు దొరికే జాబ్స్ అవే. అంటే ఇంత దారుణమైన స్కిల్ స్టాండర్డ్స్ పెట్టుకొని అసలు బెంగళూరు ఈ పాపులేషన్ బెంగళూరుని ఎలా భరిస్తుంది? బెంగళూరు పాపులేషన్ని భరించేది కాదు, పాపులేషన్ బెంగళూరుని ఎలా భరిస్తుంది? గమనించండి, నేను కన్నడిగా, నాకు భాషాపరంగా గట్టి పట్టుంది. నార్త్ కర్ణాటక భాష, కోస్టల్ భాష, సెంట్రల్ కర్ణాటక భాష, టోటల్ సౌత్ భాష, మండ్య భాష వరకు, మండ్య కన్నడ వరకు అక్కడ జనాలను నేను డీప్గా అబ్జర్వ్ చేసిన. బెంగళూరు ఒక క్లైమేట్ పరంగా అనువైన ప్రదేశము అని స్టార్ట్ అయిన ట్రెండ్ ఇవాళ క్లైమేట్ పోయి, అంటే ఇష్టం లేకున్నా బెంగళూరులో ఉండటం మన కర్మ అనుకునే వరకు వచ్చిన బెంగళూరు పొజిషన్ సౌత్ ఇండియాలో ఏ సిటీ దాని నుంచి గుంజుకోలేకపోతుంది. ఎందుకు? అసలు ఆలోచించాలి అందరూ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పొలిటీషియన్స్, ముఖ్యమంత్రి, చెన్నైలో ఉన్న ముఖ్యమంత్రి, కేరళ ఉన్నోళ్ళు ఏం చేయలేరు అనుకోండి, పక్కన పెట్టండి. పూణే లాంటి నగరాలు, బెంగళూరు విర్రబీగడానికి కారణమేమి? దాన్ని మనము ఇరగొట్టగలమా, చెదరగొట్టగలమా? బెంగళూరు అసలు మహానగరం కాదు, దాని బౌండరీస్ చాలా చిన్నగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మీరు అర్ధగంట 45 నిమిషాలు బయటికి వెళ్ళలేరు మీరు, అంటే బౌండరీస్ టచ్ కాలేరు. బెంగళూరులో ఈజీ కావచ్చు, బెంగళూరులో ఈజీ కావచ్చు, అంత చిన్న నగరం అది. దాంట్లో కుక్కి పడిపోయిన పాపులేషన్, అంటే కుక్కేసిన పాపులేషన్. నేను బెంగళూరులో కోరమంగళ, దాసరళ్ళి, బెల్లందూరు, ఎలక్ట్రానిక్ సిటీ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నా. అంటే బెంగళూరుని నేను క్షుణ్ణంగా చూశాను. అసలు అది గ్రోత్ అయ్యే టైంలో నేను అక్కడ ఉన్నా, అంటే స్టార్ట్ అయింది గ్రోత్. ఇప్పుడు మాదాపూర్లో గుడిసెలు ఎట్లుండే ఆ టైం నుంచి ఎట్లా చూసింటారు అట్లా నేను చూసినాను. అయితే బెంగళూరు స్థానాన్ని ఎందుకు మనం ల్యూర్ చేయలేకపోతున్నాం అంటే ఆకర్షించలేకపోవడానికి కారణాలు ఏమున్నాయి? నేను బాగా ఆలోచించిన. బెంగళూరులో ఇన్ని అంటే బతకలేని పరిస్థితులున్న జనాలు బెంగళూరునే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఈ రహస్యం మనం ఛేదించగలిగితే హైదరాబాద్, చెన్నై, పూణే
ఇప్పుడు కొత్తగా అమరావతి కూడా తమ పంతా మార్చుకొని బెంగళూరు నుంచి చాలా ఇండస్ట్రీస్ని గుంజేయచ్చు. ఫస్ట్ బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇది ప్రమాదకరంగా మారింది. ప్రమాదకర గంటికలు మోగించేదిగా దాటిపోయింది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్లో మేజర్ పార్ట్ ఏం పోషిస్తుంది అంటే రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ ధరలు అంత ఎక్కువ ఉన్నాయా? కాదు. రెంట్స్ అంత ఎక్కువ ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కువ లేవు. ల్యాండ్ వాల్యూస్ అంత ఘోరంగా లేవు హైదరాబాద్ ఉన్నట్టు. రెంట్స్ ఎక్కువ. బెంగళూరు చేసిన పాపం ఏమంటే రెంట్లు పెరుగుతున్నా హౌసింగ్ ఏరియాస్ ఎక్స్పాండ్ కావటం లేదు. అంటే హౌసెస్ అన్నీ కట్టడానికి వీలు లేకుండా పోతుంది. అంత బ్రిమ్ పొజిషన్కి వచ్చేసి దీని అడ్వాంటేజ్ పక్కకున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ అలాంటి స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అక్కడ రెంటల్ వాల్యూస్ ధరలలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు హొసూరు లాంటి ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ పక్కకే ఉంది కనుక ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ప్రెషర్ అంతా హొసూరు భరిస్తుంది, అంటే తమిళనాడు భరిస్తుంది. మేము ఉండేటప్పుడు కూడా చాలామంది హొసూరు నుంచి వస్తుండే, ఎందుకంటే రెంట్స్ చీప్ కనుక. అడ్వాన్స్ 2-3 months అడ్వాన్స్ హొసూరులో ఉంది. బెంగళూరులో అప్పుడు 10 months అడ్వాన్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 3 monthsకి తగ్గించారు, 3-4 monthsకి. అది పెద్ద కృప. అడ్వాన్సులు తగ్గించారు, రెంట్స్ పెంచేసారు. అంటే ఒక చోట తగ్గించి ఇంకో చోట పెంచేసి. అయినా ఈ ముదనష్టపు బెంగళూరులో జనాలు ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆలోచించాలి. కన్నడీగులు ఇన్సల్ట్ చేస్తున్నా, రెంట్ పరంగా హోమ్ ఓనర్స్ దయ్యాలుగా మారి, గబ్బిలాలుగా మారి రక్తం పీలుస్తున్నా. వ్యాంపైర్ బ్యాట్ సెంటర్గా రాత్రిపూట వచ్చి రక్తం పీలుస్తాయి. ఇప్పుడు అక్కడ ప్రాపర్టీ ఓనర్స్ రక్తం పీలుస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితులున్న బెంగళూరు ఒక హాట్ డెస్టినేషన్గా ఎలా ఉంటుంది? నీకు ఎంత లగ్జరీ కారు ఉన్నా, ఎంత స్పీడ్ పోయినా, అది ఒక్కసారి రోడ్డు మీద ఎక్కిందంటే బెంగళూరులో అక్కడ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అది 10 kilometers 5 kilometers స్పీడ్ నుంచి పోవాలి. మ్యాక్సిమం 20 దాటిందంటే నీకు ముందర ఒక కార్ ఉంటుంది. అంటే ఇంత దుర్భరమైన ఒక్కొక్క పాయింట్ మనం వల్లి వేస్తుంటే అసలు ఇక్కడ జనాలు ఎందుకు ఉంటున్నారు? అక్కడ శాలరీస్ బేస్ రెంట్స్ పై డిసైడ్ చేయబడుతున్నాయి. అంటే ఒక మనిషికి శాలరీ ఇవ్వాలంటే రెంట్ ప్లస్ గ్రాసరీస్ దానికోసం లెక్కేసి శాలరీస్ ఇస్తున్నారు. అంటే 60-70% డబ్బు ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఎగ్జిక్యూటివ్కి రెంట్ పే చేయడంలో పోతుంది. అయినా అక్కడ ఎందుకు ఉంటున్నారు? వేరే సిటీస్కి పోవచ్చు కదా. అన్ఫార్చునేట్లీ బెంగళూరు ఒక ఆరా డెవలప్ చేసుకుంది. ఏమంటే అందరూ వచ్చి అక్కడ హక్కున చేరొచ్చు. ఎందుకు తెలుసా? లోకల్ పాపులేషన్ దద్దమ్మ. వాళ్ళకు రెంట్లోకి ఇచ్చుకోవడం తప్ప బెంగళూరు గ్రోత్ స్టోరీలో ఎంప్లాయ్మెంట్ తీసుకొని దాంట్లో గ్రో అయ్యే ఛాన్సెసే లేవు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది.
బెంగళూరులో సాఫ్ట్వేర్తో పాటు ఈ గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఎవరు సాఫ్ట్వేర్లో జాబ్ సాధించలేకపోయినారో వాళ్ళు గార్మెంట్ వైపు వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. దానివల్ల ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇప్పటి వరకు బెంగళూరులో ఆ గార్మెంట్ ఇండస్ట్రీస్ వల్ల బయటపడలేదు. ఎవరెవరు చదువుకోలేదో, ఎవరు 10th పాస్ అయినరో, ఎవరో టెక్స్టైల్ కోర్స్ చేసినారో వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోయారు. సాఫ్ట్వేర్ కాకపోతే గార్మెంట్స్ ఆదుకుంది, టెక్స్టైల్స్ ఆదుకుంది బెంగళూరుని. అంటే వ్యతిరేకత రాకుండా బెంగళూరులో ఈ గ్రోత్ స్టోరీ సస్టైన్ కావడానికి గార్మెంట్ ఇండస్ట్రీ కూడా తోడ్పడింది. నేను ప్రత్యేక సాక్షిని. నేను అంటే అక్కడ వర్కర్స్ని రిక్రూట్ చేసే దాంట్లో నేనే ఫస్ట్, అంటే నేనే గేట్, నేనే చేయాలి కనుక నాకు బాగా తెలుసు. చాలా రిస్కీ జాబ్స్ అయినా గార్మెంట్ ఇండస్ట్రీ కర్ణాటకలో బెంగళూరు గ్రోత్ స్టోరీ నిలబెట్టడానికి గార్మెంట్ ఇండస్ట్రీ చాలా తోడ్పడ్డది, వ్యతిరేకత రాకుండా. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ట్రై చేసి దొరకకపోతే ఈడిపి అక్కడిక్కడ కంప్యూటర్ ఆపరేటర్ లాగా గార్మెంట్ ఇండస్ట్రీకి చేరిపోయారు. అంటే సాఫ్ట్వేర్కి పనికిరారు, అంటే గార్మెంట్కి పనికి వస్తారు అనే ఒక నానుడి కూడా బెంగళూరులో ఉంది. సాఫ్ట్వేర్ సెక్టర్కి డైరెక్ట్గా డీ ఇచ్చే ఇండస్ట్రీ అంటే గార్మెంటే. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నది గార్మెంట్స్లోనే. కనుక ఆ ఫీల్ ఎప్పుడు బెంగళూరులో రాదు. ఒక సామాన్యుడు కూడా బతకొచ్చు, ఒక ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ గాయ కూడా బతకొచ్చు అనే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటి బెంగళూరులో ఫామ్ అయింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ స్టిల్ బెంగళూరు ఈ ట్రాప్లో పడ్డ ఈ జనాలను మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బెంగళూరు. అంటే ఎవరు కూడా ఈ బెంగళూరు అనే తేనె తట్టను కదిల్చే సాహసం చేయలేదు. ఎవడెప్పుడు సాహసం చేస్తాడో వాడు గెలుస్తాడు. మన సన్నాసులకు అంత స్కిల్ లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ సన్నాసులకు ఆ ఆపర్చునిటీని ట్యాప్ చేద్దామనే స్కిల్ లేదు. ఇంకా ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద హైరైజ్లు కడుతున్నారు. కానీ ఈ సన్నాసులు కూడా పోయారు. మన సన్నాసులు కూడా ఉండరు, అక్కడ ఉంటారు బిల్డింగ్ కమ్యూనిటీగా. కానీ అక్కడ గ్రోత్ స్టోరీ ఇక్కడ షిఫ్ట్ చేయలేకపోయారు. ప్రభుత్వం అంత కెపాసిటీ లేదు. బెంగళూరు ప్రాక్టికల్ ఎంత వల్నరబుల్ అంటే అక్కడ ఏదైనా మనం ఆపర్చునిటీ చూసి అక్కడ ఎంప్లాయ్మెంట్ని ట్యాప్ చేయగలిగితే హైదరాబాద్ గ్రోత్ 3 ఇంతలు ఉంటుంది. కానీ సన్నాసులకు ఆ స్కిల్ లేదు. కారణాలు కూడా తెలుసుకోలేదు. బెంగళూరు పెరుగుతుంది రోజు స్టోరీస్ ఉంటారు. కన్నడీకులు, కన్నడవాదులు నార్త్ ఇండియన్స్పై, తెలుగు వాళ్ళపై, తమిళ వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఎస్పెషలీ నార్త్ ఇండియన్ వైపు. వాళ్ళు లేకుంటే వీళ్లకు ఒక పూట ఇడ్లీ కూడా దక్కదు కన్నడ వాళ్లకు. కానీ బెంగళూరులో వచ్చి ఉంటున్నారు అనే నెపంతో ఈ నార్త్ వాళ్ళను, వేరే స్టేట్స్ వాళ్ళను హరాస్ చేసుకుంటూ ఉంటున్నారు. లక్కీ ఏమంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అంత టార్గెట్ చేయరు. కానీ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం కేరళ వాళ్ళతో కూడా ఉంది, అంటే మలయాళీలతో. ఈ కన్నడ వాళ్లకు, మలయాళీలకు అసలు పడదు. మా ఫ్యాక్టరీలో స్పెషల్ ఉండే మలయాళీల సంఖ్య 14% పెరగరాదు. పెరిగితే మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళే కబ్జా చేస్తారు. అందుకోసం మేము ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ లిస్ట్ తీస్తే 14% దగ్గర వస్తుందంటే వాళ్ళని కత్తిరిస్తుండే నేటివిటీ బేసిస్ మీద. అంటే అంత వివక్ష ఉంది బెంగళూరులో. అందరినీ తీసుకోరు.
నేనే ఎగ్జాంపుల్ కదా, నేనే చేసినా కదా. అది 14% దాటరాదు, దాటిందా ప్రాబ్లం. బెంగళూరులో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాంట్లో అంటే కేరళ వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీ పెట్టింది బెంగళూరు, దాంట్లో 80% మలయాళీలు ఉన్నారు, 60 to 80%. అంటే కేరళ నుంచి టైలర్లను కూడా కేరళ నుంచి తెప్పించుకున్నారు, ఎందుకంటే వాళ్ళు కనుక. అంటే అంత వాళ్ళకు మనోళ్ళు మాది తినాలి మీది తినాలి ఎలా ఉంటుంది. బెంగళూరులో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎవ్వరికి చెప్పనవసరం, ప్రపంచం అందరికీ తెలుసు. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లేషన్, కల్చరల్ అసాల్ట్స్, రియల్ ఎస్టేట్ గ్రోత్ లేకపోవడం, విపరీతంగా రెంట్స్ పెరగడం, లీజ్ అమౌంట్స్ పెరగడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడం, పొల్యూషన్ పెరగడం, వాటర్ అవైలబిలిటీ తగ్గడం. అంటే ఏదైనా ఈ కారణాలు లిస్ట్ చేస్తే ఆ సిటీ ఒక 3-4 ఏళ్ల కన్నా ఎక్కువ సస్టైన్ కావద్దు, చిన్నభిన్నం అయిపోవాలి. కానీ ఎవ్వడు అక్కడి నుంచి జరగడానికి రెడీగా లేడు. ఎందుకో చెప్పనా? మన హైదరాబాదులో దేనిది అక్కడ ఉన్నది ఏం చెప్పాను, స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇంపోర్టెడ్ మ్యాన్ పవర్. అంటే యుఎస్ నుంచి జాబ్ విడిచిపెట్టి హైదరాబాద్లో సెటిల్ అంటే ఇండియాకి వచ్చిన వాళ్ళు మొదట స్టాప్ పూనా లేదా బెంగళూరు. కానీ ఎవడు పూనా బెంగళూరు కన్నా ముందు హైదరాబాద్లో దిగాడు. ఫస్ట్ అక్కడ మార్కెట్ టెస్ట్ చేసుకొని హైదరాబాద్కి వస్తాడు. లాస్ట్ ఏం గతి లేదంటే హైదరాబాద్లో వచ్చి సెటిల్ లేదు, ఎందుకంటే చీప్ కనుక. పూనా బెంగళూరు తర్వాత లేదా బెంగళూరు పూనా తర్వాత హైదరాబాద్. లక్కీ ఏమంటే ఢిల్లీ పోటీ ఇస్తలేదు. చెన్నై ఇక లాస్ట్. ఇప్పుడు చెన్నై కూడా హైదరాబాద్ పరిస్థితి పక్కకే ఉంది. ఓ 4-5 గంటల ప్రయాణంలో చెన్నై చేరిపోతాం. కానీ ఏం చేయలేకపోతుంది చెన్నై. ఎందుకు? వాళ్ళ యాటిట్యూడ్, తమిళ వాళ్ళ యాటిట్యూడ్. వీళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ, తమిళ వాళ్ళు ఈ కన్నడిగ గల కన్నా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తారు. దానివల్ల సిటీ అంతకంతగా ఉండిపోతుంది కదా. మనము బెంగళూరుని విశ్లేషిస్తే మనకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఇప్పటివరకు మనం బెంగళూరు పెరుగుతుంటుంది, అందరు అక్కడనే ఉంటారు, అట్లనే ఉంటారు. ఎందుకుంటున్నారు? ఇంత దుర్భరమైన స్థితిలో కూడా బెంగళూరుని ఎందుకు ఇస్తలేరు? ఇది విశ్లేషించగలిగితే బెంగళూరుని విడగొట్టి జనాలను చెదరగొట్టి మనం హైదరాబాద్ వైపు ఆకర్షించవచ్చు. ఈ ప్రయత్నం జరుగుతుంది. బెంగళూరు 3 సైడ్ ల్యాండ్ లాక్, ఇది అడ్వాంటేజ్ మనకు. ఈ అడ్వాంటేజ్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే ఈ టోటల్ టాప్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అంతా బెంగళూరులోనే ఉంది. వాళ్ళు బెంగళూరు నుంచి జరగడానికి రెడీగా లేరు. ఇన్ని అవాంతరాలు ఎదురైనా, ఇంత హై రెంట్స్ ఉన్నా, ఇంత ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్నా వాళ్ళు ఏదో సందెత్తుకొని అక్కడే ఉండడానికి రెడీగా ఉన్నారు. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోయి ఇల్లు కట్టుకొని ఉండడానికి రెడీగా ఉన్నారు. కానీ హైదరాబాద్కి షిఫ్ట్ కావడానికి వాళ్ళకి రీజన్ దొరుకుతుంది. దో రియల్ ఎస్టేట్ ఈజ్ చీపర్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ యూ కంపేర్ విత్ బెంగళూరు. రియల్ ఎస్టేట్ చీపర్ అంటే రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు చీప్ అని కాదు, రెంట్లు, లైఫ్ స్టైలు మన హైదరాబాద్ చాలా చీప్ బెంగళూరు కానీ. ఇంకా బెంగళూరులో ఫుడ్ ఇదంతా ముదనష్టపు ఫుడ్, ముదనష్టపు కల్చర్. ఎప్పుడు చూసినా దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇవే కాప, చౌచౌబాతులు. బెంగళూరు ఇక్కడి నుంచి అంటే అమెరికా అయిపోయినా అక్కడ బతుకంతే. ఎప్పుడు చౌచౌబాతులు, ఉప్మాలు, దోశలు, ఇడ్లీలు తప్ప వేరే కల్చర్ తెలియదు సన్నాసం. ఆ వచ్చేవాళ్ళని కూడా అదే తినిపిస్తుంది. మీరు అక్కడ మసాలా పూరి అని దొరుకుతుంది, ఆ మసాలా పూరి పోయి తీసుకుపోయి మన హైదరాబాద్ కుక్కలకేసి కుక్కలు కూడా తినవు. అది బెంగళూరు ప్రైడ్ అట. నేను దీన్ని చచ్చిపోయినా. ఏంద్రా ఇది మా దగ్గర కుక్కలు కూడా తినామని చెప్పిన కన్నడలో. ఏం సార్ అట్లా అంటున్నట్టు, ఏంద్రా ఇది అంటే వాళ్ళకి బఠానీ మసాలా కూడా తయారు చేయడం కాదు. బెంగళూరు అంతా ఆంధ్ర స్టైల్ హోటల్ ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకంటే కర్ణాటక వాళ్ళకు వాళ్ళ ఫుడ్ పెడితే
అది రష్యా వాళ్ళు తినొచ్చు కానీ మనం తినలేదు, అంత సప్పగా ఉంటుంది. మసాలా తిండి తినాలంటే ఆంధ్ర స్టైల్కి రావాల్సిందే, కేరళ స్టైల్ పోవాల్సిందే, తమిళనాడు స్టైల్ పోవాల్సిందే. తమిళనాడు స్టైల్ అంత ఉండవు, వాళ్ళకి వీళ్ళకి పడదు, కానీ కేరళ స్టైల్ ఉంటాయి, ఆంధ్ర స్టైల్ ఎక్కువ, రాయలసీమ రుచులు ఎక్కువ, బార్డర్ కనుక. కేరళ హోటల్ ఎక్కువ, ఆంధ్ర స్టైల్ ఎక్కువ. అంటే కల్చరల్గా కూడా ఫుడ్ పరంగా కూడా అస్సలు టాలీ కాదు. ఇప్పుడు ఉన్న పాపులేషన్కి అక్కడ ఉన్న ఫుడ్. మరి ఇన్ని అవాంతరాలు ఉన్నా ఆ బెంగళూరు అనే సిటీ ఎట్లా సర్వైవ్ అవుతుంది? మనం ఆలోచిస్తే ఈ ఆపర్చునిటీని ట్యాప్ చేయలేము. దీనివైపు ఎందుకు ఆలోచన పోతలేదు? ఇప్పుడు హైదరాబాద్కి వద్దాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ చాలా అన్రియల్గా ఉన్నా, దరిద్రంగా ఉన్నా, దార్శనికంగా ఉన్నా. కొద్దిపాటి సాఫ్ట్వేర్ సెక్టర్ ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే కాల్ సెంటర్లు వగేరా, చిన్న జాబ్స్, లేబర్ ఇంటెన్సివ్, లో పే కావాలంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. డేటా సెంటర్స్ ఎందుకు పెడుతున్నా అంటే ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, ప్లస్ కరెంట్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతారు. డేటా సెంటర్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, సూపర్ కంప్యూటర్స్, హెవీ కంప్యూటర్స్, డేటా అంతా హ్యాండిల్ చేయడానికి ఇక్కడ కరెంటు, ఏసీ తప్ప అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ లేదు. సన్నాసులు ఇక్కడ వచ్చి అమెజాన్ డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ ఉండదు. సూపర్ కంప్యూటర్స్ ఉండి హెవీ ఎలక్ట్రిసిటీ అవసరం ఉండి అటువంటి చోట డేటా సెంటర్. ఇప్పుడు డేటా సెంటర్లు బెంగళూరు దగ్గర పెడితే ఖతం, కరెంట్ ప్రాబ్లం వచ్చి డేటా సెంటర్ నడవు. అందుకోసం తెచ్చి తెలంగాణలో పెడుతుంది. జియోగ్రఫికలీ సేఫ్, నాన్ సెస్మిక్ జోను, నాన్ ఫ్లడ్డింగ్ జోను, ప్లస్ గవర్నమెంట్ మీకోసం గ్రిడ్లు పెడతామంటే గ్రిడ్లు పెట్టారు. ఈ సన్నాసులు ఆ గ్రిడ్లు చూసి ఇక్కడ భయంకరమైన గ్రిడ్ కనెక్టివిటీ ఉంది, 4th సిటీ ఆగదు. ఆ గ్రిడ్ మీకోసం కాదు, అమెజాన్ డేటా సెంటర్ కోసం. అది తెలియని సన్నాసులు ఇక్కడ గ్రిడ్ ఉంది. గ్రిడ్ వాళ్ళ కోసం కాదు, అమెజాన్ డేటా సెంటర్ కోసం పెట్టిన గ్రిడ్ అది. ఎందుకంటే అక్కడ 10 నిమిషాలు కరెంటు పోయినా టోటల్ వరల్డ్ యాక్టివిటీ మొత్తం స్తంభిస్తుంది. అన్ని ఇంటరప్టెడ్ కరెంట్ కావాలి అమెజాన్ డేటా సెంటర్. అట్లా డేటా సెంటర్స్ ఏది పెట్టినా దానికి అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తే మాత్రమే వాళ్ళు అక్కడ డేటా సెంటర్ పెడతారు. ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఏం జనరేట్ కాదు. అరాకొర 100-150 మంది మెయింటెనెన్స్ పర్సనల్ కావాల్సి వస్తుంది. ఊడ్చేటోళ్ళు, తుడిచేటోళ్ళు, ఆ డేటా ఆ కేబుల్స్ మెయింటైన్ చేసేటోళ్ళు, కేబుల్ కనెక్టివిటీ ఇష్టం. అంటే హార్డ్వేర్ వాళ్ళకి చాలా పని ఉంటుంది అక్కడ. సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, ప్లస్ హార్డ్వేర్ వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది. అంటే చాలా పని ఉన్నా 150-200 మంది సార్, ఎక్కువైతే 300 మంది. దానికన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు డేటా సెంటర్. తీసుకోవడమే కానీ స్టేట్ నుంచి ఇవ్వడం ఏం లేదు. అర్థమైందా? డేటా సెంటర్ అంటాం కదా, మళ్ళీ ఆ డేటా సెంటర్ బెంగళూరులో పెడితే మంచిది కదా. అక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా కాస్ట్లీ. ఈ డేటా సెంటర్ పెడితే అక్కడ ఎవడైనా పని చేయాలంటే వాచిపోతుంది అండి. అందుకని చీప్ లేబర్ ఉన్నాక డేటా సెంటర్ పెడుతుంది. ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్గా ఇవ్వగలిగిన స్టేట్లో డేటా సెంటర్ పెడుతుంది. మనకు అర్థం కాక డేటా సెంటర్ వచ్చింది అని జంగ్లీ గణలా వాదిస్తుంది. దీనికి సాఫ్ట్వేర్ తెలియదు, హార్డ్వేర్ తెలియదు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్. మనవాడు చెప్పినా కదా, ఐఐటి వచ్చి జాయిన్ చేపిస్తుంటారా, ఐటీఐలో జాయిన్ చేపిస్తున్నారు అంటే ఒక అక్కడ పెడితే ఐఐటి రెండిట్లో ఏం ఫరక్ ఉంది అంటుండు పేరెంట్. అంటే ఇలాంటి సన్నాసులు ఇక్కడ ఉన్నారు కనుక ఏం చేస్తాం, ఏం చేయలే. మా పిల్లగాడిని ఐఐటీలో జాయిన్ చేపిస్తాడు, అదే ఇంటరా 10th లేదా కిండర్ గార్టెన్ జాయిన్ చెప్పాడు అంటే అట్లా అవగాహన ఎట్లుంది ఇక్కడ. హైదరాబాద్లో చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ ఫ్యాక్టర్స్ని అసలు రియల్ ఎస్టేట్ ధరలు తగ్గిస్తే డెఫినెట్లీ 20-30% బెంగళూరు పాపులేషన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 300% పెంచేసి ఎవరిని రానియకుండా కాలు పెట్టనీయకుండా చేసింది ఈ బడపలే.
ఇప్పుడు కొత్తగా జాబ్ జాయిన్ అయినోడు ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండాలంటే వానికి కూడా ఇప్పుడు బెంగళూరు ఉన్న గదే పడుతుంది. వాని సగం శాలరీ రెంట్లకే పోతుంది. అదే సౌత్ ఈస్ట్లో ఉంటే వాడి శాలరీ మిగులుతుంది. కానీ సౌత్ ఈస్ట్లో వీళ్ళు డెవలప్ చేయరు, మొత్తం వెస్ట్ హైదరాబాదే. అంటే ఒక బెంగళూరుని కాపీ చేయడానికి చూసింది కానీ బెంగళూరులో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హైదరాబాద్ ట్రై చేయలేదు. ఉల్టా బెంగళూరుకి ఈక్వల్గా రియల్ ఎస్టేట్ రేట్లు తెచ్చిపెట్టి ఆ వచ్చే ఎన్ఆర్ఐల జేబు చిల్లు పెడదామని ప్లాన్ వేసి దాంతో ఐడియా బెడిసి కొట్టి ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్తంభించి, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇక్కడ లేదు కదా, రియల్ ఎస్టేట్ స్తంభించగానే టోటల్ స్టేట్ స్తంభించిపోయింది. అదే బెంగళూరులో రియల్ ఎస్టేట్ స్తంభించకపోయినా బెంగళూరుకి ఫరక్ పడదు. అక్కడ ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది, ఏ ఫెసిలిటీస్ లేకున్నా బెంగళూరు గ్రో అయితేనే ఉంటుంది. కానీ మన సన్నాసులు అట్లా కాదు. గోల్డెన్ ఎగ్స్ని ఇచ్చే గూజ్ని ఒక్క దెబ్బలో హలాల్ చేసి గుడ్లకు తీసుకుందాం దాన్ని పొట్టలాయించి ట్రై చేసేది. ఫెయిల్ అయినరు, అటర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఏడుస్తుంది. అంటే మనము బెంగళూరులో డిస్కస్ చేసుకుంటూ పోతే ఈ ఎథనిక్ ప్రాబ్లం, అంటే మేము కన్నడిగలము, మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మా ఆటోలోనే ఎక్కాలి, ఊబర్ ఓలా నడవద్దు, వీడేవాడు చెప్పేటోడు. ఊబర్ ఓలా నడవద్దని నీవేడు చెప్పేటోడు, గుదమే తినటోడు లేక. అక్కడ రాజకీయ నాయకులు కూడా వీళ్ళు డబ్బా కొడుతున్నారు, ఎందుకంటే ఓట్లు కావాలి. సంపాదనేమో వలసదారుల సంపాదన కావాలి, ఓట్లు మాత్రం కన్నడిగలది కావాలి. అంటే నరకం చూస్తున్నా బెంగళూరులో ఉంటున్నారు జనాలు. నేను లిస్ట్ పాయింట్అవుట్ చేసుకుంటూ 100 పాయింట్లు చెప్తాను. బెంగళూరులో ఎందుకు ఉండొద్దు, ఈ పరిస్థితి ఎట్లొచ్చింది, హైదరాబాద్లో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్. కానీ ఎవడైనా ఆలోచిస్తుండా హైదరాబాద్ వర్సెస్ బెంగళూరులో ఉన్న దరిద్రపు సిచ్యువేషన్ని మనం ట్యాప్ ఎట్లా చేసుకుందాం, రియల్ ఎస్టేట్ ఎట్లా పెంచుదాం, వచ్చినోడిని దోపిడీ ఎట్లా చేద్దాం, ఎన్ఆర్ఐ టోపీ ఎట్లా చేద్దాం, మన నేటివ్ పాపులేషన్ని ప్రాపర్టీ తీసుకోకుండా ఎట్లా ఆపుదాం, ఇదే చింత. నేటివ్ పాపులేషన్నే మోసం చేసే సన్నాసులు, ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, తెలుగు ఎన్ఆర్ఐ పాపులేషన్నే టోపీ వేయడానికి చూసిన సన్నాసులు బెంగళూరుకి ఏం కాంపిటీషన్ ఇస్తారు? పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నామంటే ఎందుకు? ల్యాండ్ లేదా, గాలి లేదా, జనాలు లేరా? లక్షలు బీటెక్లు బీఈలు వెళ్తున్నారు. వీళ్ళంతా బెంగళూరు పోయి ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవాలి, లేకపోతే ఇక్కడ సీక్రెట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. నువ్వు ఎంత ఇంజనీరింగ్ చదివినా డేటా ఎంట్రీ ఆపరేటరే ఆల్మోస్ట్. ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఇక్కడ అంతా ఏం జరుగుతుంది, అంతా డేటా ఎంట్రీ ఆపరేటర్లే, అప్లోడ్ డౌన్లోడే అంతే. లేదా సాఫ్ట్వేర్ సీట్లో కూర్చొని కస్టమర్తో ఎంగేజ్ కావాలి. అంటే కాల్ సెంటరే సాఫ్ట్వేర్ జాబ్ లాంటి కాల్ సెంటర్. ఇలాంటి జాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ అన్నీ, ప్రోడక్ట్ జాబ్స్ అన్నీ బెంగళూరులో ఉన్నాయి. ఇప్పుడు ఫారెన్నర్ ఎవడన్నా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇవ్వాలంటే బెంగళూరుకి ఇస్తాడు, హైదరాబాద్కి ఇవ్వడు. హైదరాబాద్లో అంతా లేబర్ క్లాస్, డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు, తిట్టించుకునే జాబ్స్, కొట్టించుకునే జాబ్స్, పిండే జాబ్స్, పిండం పెట్టే జాబ్స్. మరి ఇట్లా పిండం పెట్టే, పిండే, కొట్టే జాబ్స్ ఇట్లాంటివి ఇక్కడ పెట్టుకొని బెంగళూరు పాపులేషన్ చాలా బాధపడుతుంటే వాళ్ళ బాధను తీర్చడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదు. దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంది అట్లా వాన వస్తుంటే ఇట్లా నిలబడరు. వచ్చినోడు వస్తాడు, ఎక్కేటోడు ఎక్కుతాడు, పోతాడు. ఏం చిత్తలేదు. మార్కెటింగ్ అవసరం లేదు. బిల్డింగ్లు కట్టుడు, హైరైజ్లు లేపుడు, రండి అని అంటే 2 లక్షలు. మామూలు జనాలు ఎవరు రాలేదు. బిల్డింగ్ల మీద కూర్చొని డ్రోన్ విజువల్స్ తీసుకొని ఎన్ఆర్ఐలు రండి, బెంగళూరు వాళ్ళు రండి, పూనా బాంబే నుంచి రండి, గుర్గావ్ నుంచి రండి. వచ్చి ఏం చేయాలి? ఏం తెలియదు, ఏం చేయలేవు. ఇక్కడ చూస్తే హై ప్రైస్, ఒక్కొక్క ఫ్లాట్ 3 కోట్లు. వీళ్ళ శాలరీలు ఎంత రానా అంటే 30,000, 40,000, 50,000.
కొనండి 40,000 శాలరీతో 3 కోట్ల ఫ్లాట్ కొంటాడా? అంటే ఒక చోటేమో ట్రాక్, ఇంకో చోటేమో వాపు. అంటే సాంత్వన లేని జీవితాలు 2 సిటీలు అంతే. తప్పించుకొని హైదరాబాద్కి వస్తే ఇక్కడ వాచిపోయే ప్రాపర్టీ ప్రైస్, ఘోరమైన శాలరీలు. బెంగళూరులో ఉందామంటే ఇష్టం వచ్చిన రెంట్లు, పడిపోతున్న లైఫ్ స్టైల్. ఒకడికొకడు పోటీ ఇచ్చుకుంటలేడు. ఎక్స్ప్రెస్ వే కడతారాడు. అంటే పొద్దున జాబ్ చేసి రావాలన్నా, హైదరాబాద్కి వచ్చి పండుకొని పొద్దున లేచి బెంగళూరుకి పోవాలన్నా, ఎక్స్ప్రెస్ వే కట్టేళ్ళాము. ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే, అదో వింత, ఇదో వింత, 2 వింతలే. ఇంకా ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే కడితే పోర్ట్ కనెక్టివిటీ అని ఉంటుంది. ఇక్కడేముంటుంది పిండ. మనం అందరము ఓ స్తబ్దత గురించి ఒకటే విధంగా ఆలోచిస్తాం. మన నేటివ్ పాపులేషన్, ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ ఈ రియల్ ఎస్టేట్ని అధిగమించలేదు. అంత పెట్టి కొనలేరు పాపులేషన్. ఎవడు కొనాలి? ఎన్ఆర్ఐలకు అర్థమైపోయింది సిచ్యువేషన్. గ్రోత్ లేదు, మనం ఇన్వెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదు. మరి వీళ్ళని ఎవరిని ఆదుకోవాలంటే సాఫ్ట్వేర్ జాబ్స్, హై లెవెల్ జాబ్స్, సఫిస్టికేటెడ్ జాబ్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అయితే కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదు. ఇక్కడ అన్ని పాజిటివ్ కండిషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ ఎథనిక్ ప్రాబ్లమ్స్ లేవు. మేము కన్నడిగలము, ఈ ప్రాబ్లం లేదు. మా భాష బోర్డే పెట్టాలి, మన దగ్గర ఆ పట్టింపులు కూడా లేవు. ఉర్దూ అంటే ఉర్దూ, హిందీ అంటే హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు పెడితే పెడితే లేకపోతే లేదు. తెలుగు అంటే తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర, ఏ తిండి అంటే ఆ తిండి. ఇన్ని పాజిటివ్స్ పెట్టుకొని మన హైదరాబాద్ ఈ ముదనష్ట పొజిషన్లో ఉండడానికి కారణం ఏమంటే ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న జనాల యాటిట్యూడు, ట్యాప్ చేసుకోలేకపోవడం, వాళ్ళ బుర్ర స్థాయి, ఇదంతా కలిపి ఈ హైదరాబాద్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి పడేసి. అర్థమైందా? కనుక ప్రభుత్వాలు కొద్దిగా దీనిపై దృష్టి సారించాయి. హైదరాబాద్ పాజిటివ్ ఉంది. ఆ పాజిటివిటీని విషపరంగా అంటే విషం నింపింది మీరే. మంచిగా స్మూత్గా పెరుగుతుండే హైదరాబాద్. వీళ్ళకి అప్పుడే దురద ఉంటుంది. గబ్బులేపారు, 7 ఏళ్లలో గబ్బులేపి రియల్ ఎస్టేట్ డల్లాస్, న్యూయార్క్ అని ఉట్టిగానే పేరు నామకరణాలు పెట్టేసి 300% ఫ్లాట్ రేట్లు పెంచి ఎవరిని ఉద్ధరించారు? ఒక పార్టీ ఉద్ధరించి డబ్బులు తీసుకొని దండేసి ఓడిపోయి దండ పెట్టి వెళ్ళిపోయింది. అంటే తెలంగాణకే ఒక దండేసి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బ్లేమ్ చేయగలమా? చేయలేదు. ఎందుకంటే దానికన్నా అండర్ పర్ఫామ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ప్రజలందరూ దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టి పెడితే తప్పకుండా హైదరాబాదులో డ్రాస్టిక్ చేంజెస్ రావచ్చు అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్రజల్లో కూడా యాటిట్యూడ్ చేంజ్ అయితే హైదరాబాద్ కూడా అమరావతి పక్కకున్న ఒక ఆల్రెడీ గ్రోయింగ్ సిటీగా అది ఒక అడుగు ముందేసి రేపు మంచి ఒక లివబుల్ సిటీగా పేరు తెచ్చుకుంటుంది అని ఆశిస్తూ నమస్కారం.